హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరు కాదు, సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ సుభాషిణి గారితో ఉన్నాను. ఆయన తెలంగాణ ముద్ర చేంజెస్ మీద మేడం ఏమంటారో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఓకే, చూస్తే కనుక మనం 10 years చెల్లి ఒక ముద్ర చూసాం. మనం తెలంగాణ ముద్ర ఒక చిహ్నం అంటే మనం అర్థమైపోయింది. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ముద్రను చేంజ్ చేస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటిది మేడం? డెఫినెట్గా హూ ఎవర్ కమ్స్ ఇన్ పొజిషన్ వాళ్ళకు కూడా వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ యొక్క స్వభావము వాళ్ళే రివీల్ చేసుకోవాలని ఉంటుంది కదా. ఎప్పుడైతే కేసీఆర్ గారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని చేంజెస్ కనపడాలి, ఇట్లా హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. దెన్ నెక్స్ట్ గవర్నమెంట్కి కూడా అదే అవకాశం, అదే హైప్లో పోవాలన్నది ఉంటుంది. చూడండి, అప్పుడు అంటే వాస్తవంగా ఇప్పుడు ఈ ముద్రలో వాళ్ళు వేసింది ఏంటంటే తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరులది స్తూపాన్ని, ఆ స్తూపం మరి చేసింది వీళ్ళే కదా. ఇప్పుడు తెలంగాణ స్తూపాన్ని కూడా, అమరవీరుల స్తూపాన్ని, ఎంబ్లంని క్రియేట్ చేసింది కూడా వీళ్ళే. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే క్రియేట్ చేయలే కదా. అంటే ఇప్పుడు ఇక్కడ తీసుకోవాల్సింది, ఇప్పుడు ఈరోజు కేటీఆర్ కానీ వాళ్ళు వాయిస్ ఇస్తున్నారు ఏమని, చార్మినార్ పెట్టకుండా, లేకుంటే కాకతీయ తోరణం పెట్టకుండా మేము అంగీకరించాము అన్నది చెప్తున్నారు. మరి ఒకప్పుడు మీరు కాంగ్రెస్కి మాట ఇచ్చారు కదా, ఈ పార్టీని అంతా దాంట్లో విలీనం చేసి మేము తెలంగాణ ఫార్మేషన్లో మేము మా వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పేసి సోనియా గాంధీ ఫుల్ ఫ్యామిలీ ఫోటో తీసుకొచ్చి సోనియా గాంధీని దయ్యం అని చెప్పిన చరిత్రతోనే ఉన్నది. అంటే మీకు ఒక పొజిషన్ వచ్చిన తర్వాత, పొజిషన్ లేనప్పుడు మాట్లాడిన మాటలకి, పొజిషన్ వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలకి చాలా వ్యత్యాసం ఉంది. అంటే సబ్కో ఎక్ దిన్ ఆతా హై అని ప్రతి వ్యక్తికి ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు ఫేస్ చేయాలి. ఈరోజు సీఎంకే మన రేవంత్ రెడ్డి గారికి వచ్చింది, ఆ పొజిషన్ వచ్చింది, అది నువ్వు ఇచ్చిన పొజిషనే, మర్చిపోవద్దు మనం. కాబట్టి వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ ఈ యొక్క తెలంగాణ రావడానికి ప్రధాన కారణం అయితే అమరవీరులు. చరిత్ర అనేది ఎక్కడికి పోదండి. కాకతీయుల చరిత్ర పోదు, చార్మినార్ చరిత్ర పోదు. ప్రపంచానికి వరల్డ్లో టూరిజంలో కానివ్వండి, లేకుంటే డెవలప్మెంట్లో కానివ్వండి, ఒక హైదరాబాద్ లెవెల్లో ఒక చరిత్ర సృష్టించుకుంది చార్మినార్. ఇక్కడికి రావడం వెళ్ళడము అంటే టూరిజం కానీ వరల్డ్లో ఉన్న నంబర్ 1 లీడర్స్ అందరు కూడా ఈ నేలపైన వచ్చిన వాళ్ళే. సో అది ఎక్కడికి పోదు. ఒక గవర్నమెంట్ ఫార్మేషన్ అయినప్పుడు వాళ్ళకున్న మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేస్, వాళ్ళు తీసుకున్న లెజిస్లేటివ్ ఏదైతే తీసుకున్న అవకాశం తీసుకుంటుందో, తీర్మానించే రెజల్యూషన్స్ అయ్యి ఉంటాయో అవి వాళ్ళు తీసుకొని రావాలి, అంటే సిస్టమేటిక్గా తీసుకురావాలి. సో సెకండ్ ఈజ్ అ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అన్నది మనందరికి తెలుసు. కాబట్టి ఆ రోజు ఇంట్రడక్టరీ పార్ట్ కూడా పెడుతున్నారు. సో ఈ యొక్క ముద్రని మన తెలంగాణ శాసనం కింద దీంట్లో 2 విధాలుగా మనం అన్ని భాషలలో ఇవ్వడం జరిగింది. చాలా ఇది అంటే భారతదేశం యొక్క అంటే లయన్స్ అంటే సింహాలను కూడా ఇవ్వడం జరిగింది. మరి అది ఇస్తూ తెలంగాణ ప్రభుత్వము ఇంకా ఇది కూడా చేంజ్ చేసింది కదా, టీఎస్ తెలంగాణ స్టేట్ టు తెలంగాణ గవర్నమెంట్. సో అన్ని విధాలుగా ఇప్పుడు ఏదైతే గతంలో 10 సంవత్సరాల నుంచి ఏదైతే జరిగినాయో ఆ ముద్రలతోని, ఇప్పుడు ఈ ముద్ర వచ్చిన తర్వాత ఆ ముద్రలతోని ఏది కూడా మ్యానిపులేట్ చేయలేరు. ఒక్కటి అంటే అది ఇంటలెక్చువల్గా మనం ఆలోచించవలసిన విధానాలు. అంటే ఒక విషయాన్ని మార్పు చెందితే, అప్పుడు మనకు డిమానిటైజేషన్ వచ్చింది, 2000 నోట్లు వచ్చినవి, ఇప్పుడు 500 నోట్లు వచ్చినాయి, వేరే వచ్చినాయి. అంటే యూ కెనాట్ మ్యానిపులేట్ అదర్ థింగ్స్. అంటే ఒక చేంజ్ వచ్చింది కాబట్టి నువ్వు మళ్ళీ దాన్ని మ్యానిపులేట్ చేయాలంటే మళ్ళీ చాలా టైం పడుతుంది నీకు. కాబట్టి ఈ 10 సంవత్సరాల్లో చేసిన అన్నీ కూడా ఆ ముద్రలతోనే ఉంటాయి. సో ఒకవేళ వాళ్ళు ఇప్పుడు చేసిండ్రు అప్పుడు చేసిండ్రు ఏదో అన్న రాయాలంటే కూడా ఇది పనికిరాదు. ఎందుకంటే కొత్త ముద్రలతో ఉంటుంది కాబట్టి లెటర్ ప్యాడ్స్ ఎవ్రీథింగ్ అంతా కూడా స్టేట్ వైడ్లో కూడా మొత్తం ముద్రలతో ఉంటుంది. ఇది ఏంటిది, ఇది ఇప్పుడు 31 డిస్ట్రిక్ట్స్ పట్టుకొచ్చాను. అసలు ఒక సిటిజన్గా చాలా బాధపడుతున్నాం.
31 డిస్ట్రిక్ట్స్కి దేర్ ఇస్ నో స్టాఫ్. ఒకే స్టాఫ్ 4 పనులు చేసుకుంటూ వస్తున్నాడు. ఆ ఎంప్లాయీస్కి తెలుస్తుందో లేదో నాకు తెలియదు కానీ బట్ ఐ హ్యావ్ సీన్ ఇట్. 31 డిస్ట్రిక్ట్స్కి ఎంప్లాయీస్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వవలసిన ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాల నుంచి నీళ్లు నియామకాలు ఇవన్నీ అన్నారు కదా, ఆ నియామకాలు 31 డిస్ట్రిక్ట్ ఇచ్చేది ఉంటే ఇంత తడబాటు ఉండేది కాదు. కానీ ఆ లోటు అనేది తెలుస్తుంది. ఉన్న స్టాఫ్నే దేవర్ బీన్ అవుట్సోర్సింగ్తోని కొంత అక్కడంత అవుట్సోర్సింగ్తో డెవలప్మెంట్ చేసుకొని ముందుకు పోయినాయి తప్ప దేర్ ఈజ్ నో ఫెసిలిటీస్. కోర్ట్స్ కానీ లేకుంటే ఈ డిస్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎక్కడ ఇవ్వకుండా 31 జిల్లాలని 10 సంవత్సరాల నుంచి తదేకంగా కష్టపడి ముందుకు నెట్టుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు ఈ ముద్రలని కూడా ఇన్ కేసు ఇప్పుడు జిల్లాలు కూడా రెడ్యూసింగ్ చేస్తాము అని చెప్పేసి కూడా ఒక టాక్ కూడా వచ్చింది. అన్నీ కూడా చేస్తే ఒక్కసారి అన్ని అరేంజ్మెంట్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 5 సంవత్సరాలకో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకు చేస్తానంటే వ్యాలిడిటీ అన్నది రాదు. ఎందుకంటే ఇది ప్రజాధనం ఆల్రెడీ వీఆర్ ఇన్ అప్పులలో ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల్లో ఉన్నది. అది ఎన్ని సంవత్సరాలు పడుతుందని కూడా మనకు చెప్పలేము. ఇప్పుడు ప్రభుత్వం నడపాలన్నా కానీ అప్పులు చాలా మటుకు చెయ్యాలి. ఈ ముద్ర ద్వారా ప్రజలకు పెద్దగా డిఫరెన్స్ ఏం కాదు. ఎందుకంటే మేము కోవిడ్ పీరియడ్లో కానీ లేకుంటే తెలంగాణ ఆవిర్భావం అయిన తర్వాత కానీ మాకంటూ మేమేం లేదు. అయ్యో, సో మాకంటూ మేమేమి అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. మాదేంటిది, ఈ రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి, నీళ్లు నిధులు నియామకాలు ఇవన్నీ కూడా సరి సమానంగా ప్రజలకు అందే విధంగా ఉండడానికే ఒక ప్రయత్నం. ఈ ముద్ర ద్వారా, అమరవీరుల ముద్ర ద్వారా నష్టమేం జరుగుతుందో అన్నది అపోజిషన్ వాళ్ళు చెప్పవలసిన బాధ్యత ఉంది. కానీ ప్రజలని అల్లకొల్లలాంటి సృష్టించవలసిన ఆవశ్యకత ఇక్కడ ఏమీ లేదు. వీ హ్యావ్ టు సపోర్ట్ ద గవర్నమెంట్ టు గెట్ ఇన్ టు ఎ డెవలప్డ్ స్టేట్. కాబట్టి ఈ ముద్రలో అన్నీ కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఒకే రాష్ట్రము ఒకే ఆలోచనతోని వెళ్ళినట్టయితే మనం డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చని నా అభిప్రాయం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూసారు ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.